ఎంతో మందికి మోటివేషన్ ఇచ్చేది మీరు. సో పేరు చివర రెడ్డి అని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? దీని గురించి ఏమైనా మనం మాట్లాడచ్చా? 100%. సో రెడ్డి అనేది నేను పెట్టుకున్న పేరు కాదు. ఓకే. సో మా యాన్సిస్టర్స్ నుంచి అది ఉంటది. అండ్ అమ్మ నాన్న పెట్టిన పేరు. ఓకే. అండ్ వంశీ అన్న, వంశీ కృష్ణ అన్న, వంశీ కృష్ణ రెడ్డి మోర్ రిధమ్ ఉంటుంది. 3 words ఉంటే నాకు బాగా సెట్ అవుతుంది అని అట్లా పెట్టినామని అంటారు. అండ్ మధ్యలో తీసేయడానికి కూడా లేదు, మన సర్టిఫికేట్స్ లో ప్రతి దాంట్లో కూడా రెడ్డి ఉంటుంది. సో నాకు పర్సనల్ గా లోపల నుంచి అయితే ఆ క్యాస్ట్ ఫీలింగ్ లేదు. లైక్ కాలేజ్ లో ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా కూడా నాకు అందరూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ తోని ఫ్రెండ్షిప్ ఉంటుండే. నెవర్ లైక్ వీళ్ళు నాయుడు అనో, చౌదరి అనో, రెడ్డి అనో, లేకపోతే ఇంకో క్యాస్ట్ అనో వాళ్ళతోనే తిరగడం అట్లా ఎప్పుడు చేయలేదు నేను. సో ఇంటర్నల్ గా లేనప్పుడు పేరులో ఉంటే ఏంది, ఉండకపోతే ఏంది. సో మనసులో అయితే క్యాస్ట్ ఫీలింగ్ లేదు. అండ్ అమ్మ నాన్న పెట్టిన పేరుని ఎందుకో డిస్టర్బ్ చేయబుద్ధి కాలేదు, అట్లనే కంటిన్యూ చేస్తాను. అంతే అంటారా? అంటే చాలా మంది అంటే పెద్ద పెద్ద విఐపీస్ కానివ్వండి, లేకపోతే వాట్ ఎవర్ మనకి స్వతంత్రం తీసుకొచ్చిన వాళ్ళ పేరు చివరి కూడా ఉంటాయి. బట్ ప్రజెంట్ ఉన్న సొసైటీలో చూస్తే ఎప్పుడైనా సరదాగా ఈ చివరిలో రెడ్డి, చౌదరి, నాయుడు లేకపోతే ఈ వచ్చినప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే మీ క్యాస్ట్ ఫీలింగ్ ఉందా కరెక్టే అని అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నేను కూడా కొంతమంది హీరోయిన్స్ ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ పేరు చివరి ఏమన్నా చౌదరి అని ఉంటే పర్టికులర్ గా ఏంటిది మీకేమన్నా ఉందా? 100% అంటే అది వాళ్ళ పర్స్పెక్టివ్. లైక్ ఇప్పుడు నాకు లేనప్పుడు నాకు తెలిసి ఏ ప్రాబ్లం ఉండదు, నాకుంటేనే ప్రాబ్లం. మీకు చిన్న కథ చెప్తా, మీరు ఇదంటే గుర్తొస్తుంది. లైక్ ఒక నది దగ్గర ఒక ఆయన ఉంటాడు, గురువు. శిష్యులందరికీ చెప్తుంటాడు ఎప్పుడు కూడా మీరు డబ్బు జోలికి ఇట్లా ఆశపడి డబ్బు డబ్బు అని దాని జోలికి పోకండి, అమ్మాయిల జోలికి పోకండి, మీ లైఫ్ బాగుంటుంది అని చెప్తారు. శిష్యులందరూ విని అబ్బా ఏం సార్ దొరికిండు, మస్తు చెప్తుండు, గర్ల్స్ జోలికి పోవద్దు అంటున్నాడు, డబ్బు జోలికి పోవద్దు అంటున్నాడు అంటే మస్తు హైలైటే ఉండింటాడు సార్ అది ఇది అని అనుకుంటారు, అడ్మైర్ చేస్తుంటారు, ఒక ఇన్స్పిరేషన్ లాగా చూస్తుంటారు. ఆయన ఏం చేస్తాడంటే ఒక నది దగ్గర పాఠం చెప్పి అంత అయినాక ఒక ఆమె, ఒక మంచిగా బ్యూటిఫుల్ లేడీ వచ్చి నది దాటాలని చూస్తుంటుంది. ఆమెతో కాదు, ఆమె కష్టపడుతుంటుంది. ఆయన పోతాడు, ఆమెని నది దాటిస్తాడు. ఆమెకి నార్మల్గా దాటనికి రాకుంటే ఎత్తుకొని మంచిగా అటు సైడ్ దాటిచ్చి మంచిగా ఆమె థ్యాంక్ యూ చెప్తుంది, మంచిగా నవ్వుకుంటారు, వచ్చేస్తాడు. ఈడేమో అమ్మాయిల జోలికి పోవద్దు అంటాడు, డబ్బు జోలికి పోవద్దు అంటాడు, మంచిగా పిల్లతోని ఎంజాయ్ చేస్తున్నాడు, ఇది అది అని వీళ్ళకి స్టూడెంట్స్ అందరు డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఆడవాళ్ళు చూడాల్సింది, ఆయన డ్రాప్ చేసిండు, వచ్చేసిండు, ఎత్తుకున్నాడు, హెల్ప్ చేసిండు, ఆ హెల్ప్ చూస్తలేరు. ఆయన అమ్మాయితోని ఆ టచ్ని కానీ ఆ ఫీల్ అయిందని కానీ అది వాళ్ళు చూస్తున్నారు. సో ఇక్కడ చూసే వాళ్ళ దాంట్లో తప్పు ఉంది తప్ప ఆయన సొంతంగా జస్ట్ హెల్ప్ చేసిండు, ఆమె థ్యాంక్ఫుల్ ఉంది, అక్కడితోనే అయిపోయింది. ఆయనకు మళ్ళీ ఎప్పుడు ఆమె గుర్తే రాకపోయిండొచ్చు, అండ్ నార్మల్గా మళ్ళీ పాఠాలు చెప్తున్నాడు, అంతుంది, డిటాచ్ అయ్యిండొచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. సో ఇక్కడ మనము ఎప్పుడైతే వీఆర్ ఫ్రమ్ ఇన్సైడ్ అంటే దట్ ప్యూర్, వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, వాళ్ళకి అనిపించింది మనకు అనిపిస్తలేదో అప్పుడు రిగ్రెట్స్ అవసరం లేదు. వాళ్ళు చూసే విధానం మనం చూసే విధానం అబ్సల్యూట్లీ డిఫరెంట్ ఉండొచ్చు. సో చూపు ఒకటే అయిండొచ్చు, చూసే విధానం డిఫరెంట్ ఉంటుంది, పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. నజర్ సేమ్ హో సక్తా హై మగర్ నజరియా అలగ్ హో సక్తా హై. సో ఆ నజరియా అనేది మనం మార్చలేము. ఎవ్రీ వన్ ఆ పర్స్పెక్టివ్ కానీ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ ఉంటుంది. మీరు క్యాస్ట్ గురించి అడిగినా నాకు అదే అనిపిస్తుంది. లైక్ ఎవరైనా సరే ఏదైనా చేయొచ్చు. సో అబ్దుల్ కలాం డిఫరెంట్ రిలీజియనే కదా, బట్ స్టిల్ వి అడ్మైర్ హిమ్, వి లవ్ హిమ్ బికాస్ హీ హ్యావ్ కమ్ ఫ్రమ్ ది స్క్రాచ్. అట్లా మనకు క్యాస్ట్ కానీ రిలీజియన్ కానీ ఇవన్నీ జస్ట్ ఎప్పటి నుంచో ఉన్నాయి, ఉంటున్నాయి అంతే. కానీ అసలు దాని గురించి మాట్లాడుకోకుండానే బెస్ట్. బట్ చిన్న క్లారిటీ ఆడియన్స్ కి